వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. గత వారం నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. గత దాదాపుగా 5 నెలల నుంచి కూడా చూసుకుంటే నిఫ్టీ పరంగా దాదాపుగా మార్కెట్ అంతా కూడా నష్టపోతుందని చెప్పాలి. దాదాపుగా 13% వరకు కూడా మార్కెట్లో నష్టపోయిందని చెప్పాలి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి చెందిన సూచీ ట్రేడింగ్ లో కూడా మనకి చూసుకుంటే ఓవరాల్ గా దాదాపుగా 13% పడిపోవడం అనేది చాలా ఎక్కువగా పడిందనే మనం చెప్పుకోవాలి. గత వారం రోజుల నుంచి కూడా మార్కెట్ అంతా కూడా మనకి ఓవరాల్ గా చూస్తూ ఉంటే మాక్సిమం డౌన్నెస్ అనేది మార్కెట్ లో చూస్తూ వస్తున్నాము. అలాగే ఏవైతే స్టాక్ ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలా బేజార్ అయితే అవుతున్నారు మార్కెట్ కి సంబంధించి. ఎందుకంటే చాలా మంది స్టాక్ ఇన్వెస్టర్స్ చాలా హైలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లోలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లోలో ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్ గా ఉన్నప్పటికీ హైలో మాత్రం తీసుకున్న వాళ్ళకైతే ఒక భారీ నష్టాన్ని అయితే మార్కెట్ లో చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే నష్టాలు ఆగాలంటే ఏం చేయాలి, అలాగే ప్రస్తుతం మార్కెట్ పొజిషన్ ఎప్పటికీ కరెక్షన్ అయ్యి మళ్ళీ హైలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఇవాళ విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి, అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద షో. గుడ్ మార్నింగ్ అండి. సార్, మార్కెట్ అనేది చూస్తున్నాం సార్, దాదాపుగా ఒక భారీ నష్టాలను అయితే చవిచూస్తుంది మార్కెట్. అయితే ఇది ఎప్పటికీ పాసిబిలిటీ ఉందంటారు ఛాన్స్ మనకి ప్రాఫిట్ లోకి వెళ్ళి? ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు చాలా మంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా హైలో కొనేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ పెంచుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా హైలో కొనేయడం అనేది చూస్తున్నాం. సో వాళ్ళందరికీ ఎలాంటి సజెషన్ ఇస్తారు? ప్రస్తుతం మార్కెట్ లో వాళ్ళు వెయిట్ చేయాలంటారా, లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలంటారా? ప్రస్తుత మార్కెట్లో ఎగ్జిట్ అవటం కాదండి, యాక్చువల్గా ఇట్స్ ఎ రైట్ టైం టు బై అండి. వాస్తవంగా చెప్పాలంటే కొత్త ఇన్వెస్టర్లు ఆల్రెడీ మార్కెట్లోకి అంటే హైలో కొనుక్కుని వచ్చిన వాళ్ళు అయితే ఈ ఆపర్చునిటీలు, అంటే ఇది నేను ఒక విధంగా ఇన్వెస్టర్కి ఆపర్చునిటీ అని అంటాను, కాకపోతే అది చాలామందికి నచ్చకపోవచ్చు. అయితే ఈ ఫాల్లో ఎవరైతే హైలో ఎంటర్ అయ్యి ఉన్నారో వాళ్ళు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోగలిగితే మళ్ళీ మంచి లాభాలు అయితే తీసుకోగలుగుతారండి. చిన్న ఉదాహరణ చెప్తానండి. మనకి 2020 పాండమిక్ వచ్చింది, కరోనా వచ్చింది. ఆ టైంలో మార్కెట్లు విపరీతంగా క్రాష్ అయినాయి, బాగా పడిపోయినాయి కిందకి. పడిపోయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్లు మళ్ళీ రీబౌండ్ అయింది. ఆ రీబౌండ్ అయిపోయిన తర్వాత చాలామంది ఇన్వెస్టర్లు ఏమనుకున్నారు అంటే, అరే నేను కింద కొనుక్కుని ఉంటే చాలా బాగుండేది కదా, తక్కువలో దొరికినాయి కదా అనుకున్నారు. కానీ అదే ఇన్వెస్టరు పడిపోయే టైంలో ప్యానిక్ అయిపోయి అమ్మేశారు కూడా. అంటే మార్కెట్ ఎప్పుడు కూడానండి పైకి కిందకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ టైమింగ్లో, అంటే మార్కెట్ టైమింగ్లో చాలామంది ఏమవుతుందంటే రాంగ్ టైమింగ్లో ఎంటర్ అవుతారు, అంటే హై ప్రైస్లో ఎంటర్ అవుతూ ఉంటారు. కిందకు వచ్చేటప్పుడు ప్యానిక్ అవుతూ ఉంటారు. కిందకు వచ్చేటప్పుడు ప్యానిక్ అవ్వకూడదండి. కిందకు వచ్చేటప్పుడు క్వాలిటీ స్టాక్స్లో మీరు ఎంటర్ అయిన స్టాక్స్లో సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఆ సపోర్ట్స్ దగ్గర యావరేజ్ చేసుకుని మీరు హోల్డ్ చేసుకోగలిగితే మంచి లాభాలు. అంటే ఇన్వెస్టర్ అనే వాళ్ళకి హోల్డింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు అలాగా డే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఈ రోజే పొజిషన్ తీసుకుంటారు, క్లోజింగ్ మళ్ళీ ఈ రోజు క్లోజింగ్ కల్లా మళ్ళీ పొజిషన్ క్లోజ్ చేస్తారు. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈ రోజు పొజిషన్ తీసుకుంటారు, కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ ఇట్లా డే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, నేను ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరైనా సరే పొజిషన్స్ తీసుకుంటే కనీసం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉండే వాళ్ళే ఇన్వెస్టర్ కింద మనం తీసుకుంటాం. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్లో, మార్కెట్ కింద పడిన సిచ్యువేషన్స్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే చాలా మంచి లాభాలు వస్తాయండి. ఇప్పుడు ఈ పడిపోవడం అనేది, అంటే మార్కెట్ ఈ కరెక్షన్ అనేది 13%, ఇప్పుడు ఏదైతే మురళి గారు చెప్పారో ఈ 13% కరెక్షన్ అనేది అంతకుముందు కూడా వచ్చినాయండి. మనకి 2020 పాండమిక్లో వచ్చింది, తర్వాత 21-22 అక్టోబర్ నుంచి మళ్ళీ 21 అక్టోబర్ నుంచి 22 జూన్ వరకు వచ్చింది కరెక్షన్, అప్పుడు 18% వచ్చింది. ఇట్లా ఎవ్రీ ఇయర్ మనకి సైక్లిక్గా ఉంటాయండి. 2013లో మార్కెట్ కిందకు వచ్చింది, 2008లో మార్కెట్ కిందకు వచ్చింది. మరి అంతకుముందు కూడా చాలాసార్లు మార్కెట్ల కిందకు వచ్చింది. ఏమైపోయింది? మార్కెట్ జీరో అయింది? అవ్వలేదు కదా. మార్కెట్లు మళ్ళీ రీబౌండ్ అవుతాయండి, మళ్ళీ తిరిగి పెరుగుతాయి. సో ఈ కిందకు వచ్చిన దాన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకోండి, ప్యానిక్ అవ్వద్దు, ఆపర్చునిటీ కింద తీసుకోండి. మళ్ళీ మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే మళ్ళీ మీకు మార్కెట్లు అనేది మంచి లాభాలు అయితే ఇస్తాయండి. సో మా అనాలిసిస్ ప్రకారం మార్కెట్లు కరెక్షన్లు కొద్దిగా ఆగుతున్నాయండి. అంటే కరెక్షన్ అయిపోయిందని అంటలేదు నేను, ఇంకొక 2-3 మంత్స్ కరెక్షన్ అయితే ఉంటుంది, కాకపోతే స్లో డౌన్ అవుతుంది కొద్దిగా. ఇంకొంచెం కిందకి రావడానికి నిఫ్టీ అయితే ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది, అలాగే సెన్సెక్స్ కూడా ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది, కానీ ఎక్కువ ఏం పడదండి. మళ్ళీ రీబౌండ్ అవుతాయి. మళ్ళీ ఇయర్ ఎండింగ్కి మళ్ళీ నిఫ్టీలో మీరు 26,000 అనేది చూస్తారు, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఫ్రెష్గా మీరు యావరేజ్లు ప్లాన్ చేసుకోండి. కొత్తగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళైతే కొన్ని స్టాక్స్లో మనకి ఎంట్రీస్ కనిపిస్తున్నాయి, వాటిలో ఎంటర్ అవ్వండి. అలాగే కొన్ని స్టాక్స్లో ఇంకా ఎంట్రీస్ రావటం లేదు, సో వాటిల్లో కొంచెం వెయిట్ చేద్దామండి. సో బేస్డ్ అపాన్ ద స్టాక్
అలాగే సెక్టర్ని బేస్ చేసుకుని మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలండి. రైట్ సార్. అండ్ అలాగే చూస్తున్నాం మనం 5 ఇయర్ లోకి వెళ్ళడం అనేది కూడా మార్కెట్ చూస్తున్నాం మనం ఓవరాల్ గా. సో ఇలాంటి టైంలో ఏ సెక్టార్స్ వైపు వెళ్తే బెటర్ అంటారు? స్టాక్స్ పరంగా కాకుండా ఇలాంటి సెక్టార్స్ వైపు మొగ్గు చూపితే ఇన్వెస్టర్స్ కి చాలా ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది మార్కెట్ పెరిగిన తర్వాత. 5 ఇయర్లో అనేది అంటే ఇండెక్స్ ఇంకా రాలేదండి. 5 ఇయర్లోకి ఇండెక్స్ చాలా తక్కువే పడిందండి. కంపేర్ టు స్టాక్స్ చూసుకుంటే ఇండెక్స్ చాలా తక్కువే పడింది. అయితే చాలా స్టాక్స్ గమనిస్తే మనకి ఎన్ఎస్సిలో కనుక గమనిస్తే దాదాపుగా 500 స్టాక్స్ మనకి 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయండి. మోర్ దెన్ 500 స్టాక్స్ 200 మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతున్నాయి. సో సాధారణంగా మనం ఈ 200 మూవింగ్ యావరేజ్ని లాంగ్ టర్మ్లో మనం ఒక బయింగ్ ఇండికేటర్ కింద చూసుకుంటాం. 200 మూవింగ్ యావరేజ్ కన్నా ప్రైస్ పైన ఉంటేనేమో బుల్లిష్ అని, 200 మూవింగ్ యావరేజ్ కన్నా ప్రైస్ కింద ఉంటే బేరిష్ అనే అజంప్షన్తో మనం అంటే అనాలిసిస్తూ ఉంటాం. సో మోర్ దెన్ 500 స్టాక్స్ 200 మూవింగ్ యావరేజ్ కన్నా కిందకు వచ్చినట్టే బేరిష్ జోన్లో, బేరిష్ గ్రిప్లోనే ఉన్నాయి. ఇంకా వాటిల్లో కూడా చాలా స్టాక్స్ 200 మూవింగ్ యావరేజ్కి దూరంగానే ఉన్నాయి ఇంకా. సో అంటే ఎక్కువ పర్సంటేజ్ మనకి బేరిష్లోనే ఉన్నాయి ఇంకా స్టాక్స్. అవి ఇంకా రీబౌండ్ అవ్వలేదండి. సో ప్రస్తుతం అంటే ఇప్పుడు ఉన్న సినారియోలో ఏంటి అంటే కొంచెంగా రికవరీ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అందులోనూ ఈరోజు మనం స్పెసిఫిక్గా ఈరోజు గురించి మాట్లాడుకుంటే ఈరోజు మనకి మంత్లీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఉందండి. మనకి డెరివేటివ్ సెగ్మెంట్లో ఈక్విటీ డెరివేటివ్స్ కానీ, ఇండెక్స్ డెరివేటివ్స్ కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మంత్లీ కాంట్రాక్ట్స్ వచ్చేసి ఈరోజు ఎక్స్పైరీ అవుతాయి. సో ఈ ఎక్స్పైరీ డేటా కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత చేసుకుని ఎన్ని కాంట్రాక్ట్స్ మళ్ళీ షార్ట్ సైడ్ బిల్డప్ అయినాయి అంటే ఇప్పుడు దాకా షార్ట్స్ హోల్డింగ్ చేసుకుంటా ఉన్న వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా షార్ట్స్ని నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవుతున్నారా, లేకపోతే ఈ షార్ట్స్ని క్లోజ్ చేసుకుని క్యాష్లో హోల్డ్ చేసుకుంటున్నారా, షార్ట్స్ని క్లోజ్ చేసుకుని క్యాష్లో ఉంటున్నారు అంటే దాని మీనింగ్ వాళ్ళకు కూడా మార్కెట్ ఇంకా కిందకి రాదు, అలాగే పైకి కూడా వెళ్ళదు, డెసిషన్ తీసుకోలేక కామ్గా ఉన్నట్లు. అలాగే ఎన్ని కాంట్రాక్ట్స్ షార్ట్స్ని క్లోజ్ చేసుకుని లాంగ్లోకి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాయి అనేవి మనం కనుక డేటా అనాలిసిస్ చేసుకుంటే నెక్స్ట్ మార్చి మంత్కి డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఎన్ని లాంగ్లో ఉంటున్నాయి, ఎన్ని షార్ట్స్లో ఉన్నాయి అని తెలిస్తే మార్చి ఎలా ఉండబోతుంది అనేది కొంత ఐడియా అయితే వస్తుందండి. సో ఈ రోజు అనేది చాలా ఇంపార్టెంట్ డే. సో ఈ రోజు అయిపోయిన తర్వాత మనం దీని మీద డేటా అనాలిసిస్ చేసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుందండి నెక్స్ట్ మంత్కి. రైట్. అలాగే కొన్ని చాట్స్ అయితే మనం చూద్దాం ఇవాళ. ముందుగా మనకి ముంజల్ షో లాంగ్ టర్మ్ కి ఇది బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్. ఓకే అండి, ఒక్కసారి స్టాక్ పేరు చెప్పండి. MUNJL సార్. సో ప్రస్తుతం మనకి 118 రూపీస్లో మనకి క్లోజింగ్ జరిగిందండి. ఇది ఐపీఓ తర్వాత లిస్ట్ అయ్యి అక్కడి నుంచి కిందకు వచ్చేస్తానే ఉందండి. సారీ, నాట్ ఐపీఓ, మనకి ఐపీఓ కాదు, సారీ రాంగ్ చెప్పాను నేను. 2023 నవంబర్ ఏదైతే ఉందో అంటే అది 2023 నవంబర్లో ఉన్న సపోర్ట్ కూడా ఇప్పుడు బ్రేక్ చేసుకుందండి. సో బ్రేక్ చేసుకుని ఇంకా కిందకు వచ్చేస్తుంది. ఎందుకు 2023 నవంబర్ అన్నాను అంటే అది మేజర్ సపోర్ట్ లెవెల్ దీనికి, ఈ స్టాక్కి. సో ఆ ప్రైజ్ని కూడా ఇది బ్రేక్ చేసుకుని ఇంకా కిందకు వస్తుంది. సో దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయండి, ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. సో మేజర్ సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయింది ఇది, కాబట్టి ఇంకొంచెం కిందకు వస్తుందండి. దీంట్లో ఫ్రెష్ ఎంట్రీని మనం అవాయిడ్ చేద్దామండి. అలాగే మురళి గారు ఇందాక మీరు 5 ఇయర్స్లో మార్కెట్ అన్నారు. అది యాక్చువల్గా 5 ఇయర్స్లో అనేది మనకి మార్కెట్ బ్రెత్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ బ్రెత్ 5 ఇయర్స్లోని బ్రేక్ చేసింది అనమాట. సో మనకి 2020 ఆ టైంలో వచ్చిన కరోనా టైంలో వచ్చిన మార్కెట్ బ్రెత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు బ్రేక్ చేసింది. అందుకని ఎక్కువగా ప్యానిక్ అవుతూ ఉన్నారు అందరూ. సో ప్రైస్ పరంగా చూసుకుంటే ఇంకా బ్రేక్ అవ్వలేదు. ప్రైస్ పరంగా మనకి చాలా తక్కువ పర్సంటేజే పడింది. సో మార్కెట్ బ్రెత్ బ్రేక్ అవడం అంటే ఎక్కువ స్టాక్స్ కిందకు వచ్చేసినాయి అండి. ఇండెక్స్లు ఇంకా రాలేదు కానీ స్టాక్స్ ఎక్కువ కిందకు వచ్చేసినాయి. స్టాక్స్ ఎక్కువ లోవర్ ప్లేస్కి వచ్చేసినాయి అండి ప్రైస్కి. అందువల్ల ఎక్కువ ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవుతున్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియోలన్నీ కూడా బాగా కిందకు వచ్చేసినాయి అండి. అలాగే ఈరోజు మనం గమనించుకుంటే ఈ రోజుకి లెవెల్స్ కూడా ఒకసారి చెప్పుకుందాం అండి నిఫ్టీకి సంబంధించి. సో నిఫ్టీ ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉండటానికి స్కోప్ కనిపిస్తోందండి. రీజన్ ఏం లేదండి, మనకి ఈ కాంట్రాక్ట్స్ రోల్ ఓవర్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అవడానికి స్కోప్ కనిపిస్తోంది. సో ఏదైనా కూడా మనకి జనరల్ డిస్క్లైమర్ ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రీ ఓపెన్ మార్కెట్ చూడండి, 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు వచ్చిన ప్రీ ఓపెన్ మార్కెట్ చూడండి. దాంట్లో మనకి ప్రీ ఓపెన్ మార్కెట్లో పాజిటివ్గా ఉందా మార్కెట్, నెగిటివ్గా ఉందని చూడండి. దాంట్లో పాజిటివ్ స్టాక్స్ ఎక్కువ ఉంటే
ఈ రోజు మనకి మార్కెట్ పాజిటివ్గా ఉండడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందండి. సో కీ లెవెల్స్ వచ్చేసి మనకి నిఫ్టీ వచ్చేసి 22,500 అనేది డిఫెండ్ చేయడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. 22,500ని డిఫెండ్ చేసుకుని మనకి అప్ టు 22,700 అప్ సైడ్ వచ్చేసి మనకి 22,700 వరకు కూడా వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుందండి. ఈరోజు 22,500 నుంచి 22,700 మధ్య ఉండటానికి స్కోప్ కనిపిస్తుందండి. 22,500 కనుక డిఫెండ్ చేసుకోలేకపోతే అంటే హోల్డ్ చేసుకోలేకపోతే మనకి 22,350 అనేది మేజర్ సపోర్ట్ అండి ఈ రోజు వరకు కూడా. సో ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకుని దానికి తగ్గట్లుగా మీరు ట్రేడ్ ప్లాన్ని చూసుకోండి. రైట్. అలాగే ఫస్ట్ చాట్ బాక్స్ లో అడుగుతున్నారు, మనకి కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. ఓకే అండి. సో మనకి కళ్యాణి జ్యువెలరీస్ కూడా ఉంది. కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ అదే చెప్తున్నాను, అసలు అది కూడా ఉంది ఒకటి. సో ఇది బిఎస్సిలో ఉందండి, ఇది కేఐసిఎల్. కొద్దిగా మనకి డేటా స్లోగా వస్తుంది. సో అలాగే అది చెప్పుకునే ముందు ఈరోజు కొద్దిగా వాచ్ చేయాల్సింది ఏంటి అంటే యుఎస్కు సంబంధించి జీడిపి డేటా ఒకటి, అలాగే ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్, ఈ ఎకనామిక్ డేటాను కూడా వాచ్ చేయండి. అలాగే ఈరోజు లాస్ట్ డే అండి మనకి పిఎఫ్సి స్టాక్స్ బై చేయడానికి డివిడెండ్కి ఎలిజిబిలిటీ కోసం. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు పిఎఫ్సి స్టాక్స్ కనుక కొనుక్కుందాం అనుకుంటే ఈరోజు లాస్ట్ డే, ఈరోజు కనుక మీరు బై చేస్తే మీకు డివిడెండ్ వాళ్ళు పిఎఫ్సి వాళ్ళు ఇచ్చే డివిడెండ్కి ఎలిజిబిలిటీలో ఉంటారు. రైట్ సార్, మీరు కేఐసిఎల్ గురించి అడిగారు, కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఇది ఫ్రెష్ బై అడిగారండి. సార్ లాంగ్ టర్మ్ కోసం ఫ్రెష్ బై అడుగుతున్నారు. కొంచెం వెయిట్ చేద్దాం సార్, ఇంకొంచెం కిందకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 3,420 వరకు రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. 3,420 దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది దీనికి, కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి. ప్రస్తుతం మనకి క్లోజింగ్ వచ్చేసి 3,888లో క్లోజ్ అయింది. సో 3,420 అనేది మేజర్ సపోర్ట్. ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత మీరు బయింగ్ అనేది చూడండి. ఇంకొంచెం కిందకైతే వస్తుందండి. దీన్ని టెక్నికల్గా కూడా చాలా వీక్గా ఉంది. మార్కెట్ ఫాల్ మొన్న లాస్ట్ అక్టోబర్ నుంచి ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా పడతానే ఉంది. కొంచెం కూడా రీబౌండ్ అవ్వలేదు. చాలా స్టాక్స్ అయితే మధ్యలో రీబౌండ్ అయినాయి, కానీ ఇది అసలు మధ్యలో రీబౌండ్ కూడా అవ్వలేదు. టెక్నికల్ బాగా వీక్గా ఉందండి. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేద్దాం. సో 3,420 సపోర్ట్ లెవెల్ దగ్గర కొంచెం వాచ్ చేయండి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొద్దిగా ఒక 50-60 పాయింట్లు పెరిగి పైన క్లోజ్ అయితే అప్పుడు మీరు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్, అలాగే ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనకి, లక్ష్మీ నర్సయ్య గారు కడప నుంచి. నర్సయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. క్లారిటీగా క్లియర్గా లేదు వాయిస్ సార్. హలో హలో సార్ చెప్పండి, ఏ స్టాక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ దయచేసి టీవీ చూడకుండా డైరెక్ట్ కాల్లో మాట్లాడండి సార్. రైట్ సార్, కాల్ డిస్కనెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి సెన్కో గోల్డ్ సంబంధించి అడుగుతున్నా సార్, ఫ్రెష్ బై తీసుకోవచ్చా కరెంట్ రేట్లో అని చెప్పి. సెన్కో గోల్డ్ ఇది కూడా రీసెంట్గా కార్పొరేట్ యాక్షన్ జరిగిందండి. తర్వాత అక్కడి నుంచి కూడా కొంచెం డౌన్ అవుతూ వచ్చింది. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేదండి. అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేకపోయింది, సెన్కో గోల్డ్ ఎస్టిమేషన్స్ని మీట్ అవ్వలేకపోయింది. అక్కడి నుంచి మనకి కొంచెం కిందకైతే వస్తుందండి. ప్రస్తుతం దీనికి మంచి సపోర్ట్ ఏరియా వచ్చేసి అరౌండ్ 290 ఆ జోన్ సపోర్ట్ ఏరియా కనిపిస్తుందండి. 304లో మనకి రీసెంట్ క్లోజింగ్ జరిగింది. మన బుధవారం క్లోజింగ్ 304లో క్లోజింగ్ అయిందండి. అప్పుడు అది కూడా చాలా వీక్ క్లోజింగ్ అయిందండి. మోర్ దెన్ 3% డౌన్లో క్లోజ్ అయింది. సో అప్ టు 290 వరకు కూడా వచ్చేస్తుందండి. ఇది 290 దగ్గర మనకి సపోర్ట్ ఏరియా కనిపిస్తుంది. సో కొద్దిగా సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత మనం దాని యొక్క ప్రైస్ మూవ్మెంట్ని బేస్ చేసుకుని, అంటే సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి మళ్ళీ కొద్దిగా బుల్లిష్లోకి వెళితే అప్పుడు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేద్దాం. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం, ఇప్పుడే వద్దు. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీకి సంబంధించి ప్రెసెంట్ రేట్లో షార్ట్ టర్మ్కి తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సుజలాన్ ఎనర్జీ లాంగ్ టర్మ్ కూడా తీసుకోవచ్చు సార్. అది షార్ట్ టర్మ్ అనే కాదు, లాంగ్ టర్మ్ కూడా బై చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కరెంట్ ప్రైస్లో కూడా బై చేయొచ్చు అండి. మనకి మన క్లోజింగ్ వచ్చేసి 54.50 అక్కడ క్లోజ్ అయింది, 54.58 ప్రిసైజ్లీ. సో ఈ ప్రైస్లో మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చు అండి. అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సార్, కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా లాంగ్ టర్మ్లో అక్యుములేషన్ స్టార్ట్ చేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అక్యుములేషన్ అంటే కొంచెం కొంచెంగా తీసుకోవడం, అంటే మళ్ళీ మీరు చెప్పారు కదండి నేను తీసుకున్నాను ఇంకొంచెం కిందకి పడిందని అనుకోకుండా మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయండి. అక్యుములేషన్ అనే పదం ఎందుకు వాడాను అంటే ఈ సపోర్ట్స్ అనేవి మేజర్ సపోర్ట్సే, అయితే ఇవి కూడా బ్రేక్ అయ్యి కిందకి రావడానికి ప్రాబబిలిటీ ఉంది. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ కిందకి రాకుండా అటు నుంచి పైకి వెళ్ళిపోతే మీరు ఎంట్రీ మిస్ అవుతారనే ఉద్దేశంతో అక్యుములేషన్ స్టార్ట్ చేయమని చెబుతున్నాను. మీరు 100 స్టాకులు కొనాలి,
25% ఇక్కడ బై చేయండి. కొంచెం కిందకు వస్తే మళ్ళీ 25% యావరేజ్ చేయండి. కింద రాకుండా పైకి వెళ్ళినా 25% యావరేజ్ చేయండి. అందుకని అక్యుములేషన్ స్టార్ట్ చేయండి. బికాజ్ మనకి ఇది 1200 అనేది రిలయన్స్కి చాలా మంచి సపోర్ట్ ఏరియా అండి. సో ప్రీవియస్ మనకు చూసుకుంటే ఈ ఏరియాల దగ్గర చాలాసార్లు మనకి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో ఈ 1200 అనేది మంచి సపోర్ట్ ఏరియా కాబట్టి అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఎక్కడి వరకు రావచ్చు అంటే 1150 వరకు రావచ్చు అండి. 1150 నుంచి 1200 జోన్ అనేది చాలా మంచి సపోర్ట్ ఏరియా రిలయన్స్కి, కాబట్టి అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ అదానీ పోర్ట్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని చాట్ బాక్స్లో అడుగుతున్నారు. అదానీ పోర్ట్స్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అండి, మంచి స్టాక్ ఇది. ప్రైస్ కూడా మనకి మంచి తక్కువగా వచ్చేసిందండి, 1080కి వచ్చింది. రీజన్ ఏంటంటే మనకి ఇండియాలోనే బిగ్గెస్ట్ పోర్ట్ వాళ్ళు కేరళలో బిల్డ్ చేశారండి. చేశారు అంటే యాక్చువల్గా 2024కి ఫేజ్ 1 అయిపోవాలి, కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల అవ్వలేదు. సో 25కి ఫేజ్ 1 ఆపరేషన్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఇండియాలోనే బిగ్గెస్ట్ పోర్ట్ వాళ్ళు అక్కడ ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ పోర్ట్ కనుక మనకి కంప్లీట్ అయిపోయి ఆపరేషన్లోకి కనుక వస్తే, ఇప్పుడు దాకా మనం ఇండియా నుంచి కూడా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే మదర్ షిప్స్ అనేవి ఇండియాకు వచ్చే పరిస్థితి లేదండి. అంటే ఏ పోర్టు కూడా మనకి మదర్ షిప్స్ వచ్చే పరిస్థితి లేదు. అన్నీ కూడా అంటే చిన్న చిన్న షిప్స్ మాత్రమే వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ మన కంటైనర్స్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు మదర్ షిప్స్లోకి. అంటే మన పోర్ట్స్ సాధారణంగానండి 8000 TEU అంటే ఈ కంటైనర్స్ ఉంటాయి కదా, 8000 కంటైనర్స్ 10,000 కంటైనర్స్ హ్యాండిల్ చేసే షిప్సే మన దగ్గర ఉన్నాయన్నమాట. అంటే మన పోర్ట్లు కూడా ఆ కెపాసిటీతోనే ఉన్నాయి. ఇప్పుడు మనకి కేరళలో కట్టే పోర్ట్ వచ్చేసి మోర్ దెన్ 25,000 కంటైనర్స్ని హోల్డ్ చేసే షిప్స్ కూడా రావడానికి స్కోప్ ఉంది. సో ఈ పాసిబిలిటీలో మనకి ఏంటంటే, ఇప్పుడు దాకా మనం ఏ కంట్రీకైనా ఎక్స్పోర్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయాలి, యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాము, 5,000-6,000 కంటైనర్లు ఉన్న షిప్ని తీసుకువెళ్ళిపోయి మనకి జబలాలి పోర్ట్ కానీ లేకపోతే కొలంబో పోర్ట్ కానీ అక్కడికి పంపించి అక్కడ మదర్ షిప్లో వీళ్ళు ఈ కంటైనర్లు ట్రాన్స్ఫర్ చేసి మదర్ షిప్ నుంచి పంపించేవాళ్ళు. అంటే ఈ మదర్ షిప్ ఏం చేస్తుంది అంటే 20,000 కంటైనర్స్ 15,000 కంటైనర్స్ని ఒక షిప్లో తీసుకుని వెళ్తుంది అనమాట. ఎక్కువ కంటైనర్స్ని ఒక షిప్లో పంపించడం వల్ల మనకి ఫ్యూయల్ సేవ్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ సేవ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని కంటైనర్స్ని తీసుకెళ్ళి ఒక షిప్లో వేసుకుని తీసుకెళ్తారు. అంత పెద్ద షిప్లు మనకి ఇండియాలో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పెద్ద పోర్టు మనకు కూడా ఉండాలనే ఉద్దేశంతో కేరళలో బిల్డ్ చేసిందండి. అయిపోయింది ఆల్మోస్ట్. ఈ 2025కి ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. 24 కావాలి మన దాని ప్రకారం 25కి స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయింది అంటే మనం ఏ కంట్రీకి మన ట్రాన్స్పోర్టేషన్ అదే మన కంటైనర్స్ పంపించకుండా డైరెక్ట్గా మన ఇండియా దగ్గర నుంచి మదర్ షిప్లో వెళ్ళే పాసిబిలిటీ ఉందండి. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా చాలా రెవెన్యూ వస్తుంది, పోర్టుకు కూడా చాలా మంచి రెవెన్యూ వస్తుందండి. కాబట్టి ఈ అదానీ పోర్ట్స్ భవిష్యత్తులో బాగా పెరిగిపోయే స్టాకే. అంటే ఫండమెంటల్గా చూసుకున్న ఇలాంటి మీకు అదర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చూసుకున్నా కూడా అదానీ పోర్ట్స్ భవిష్యత్తులో మంచి రెవెన్యూ జనరేట్ చేసే స్టాకేనండి. అంటే మదుపర్లకి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చే స్టాకే. సో దీన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి. అండ్ BDL ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నా సార్, కరెంట్ రేట్లో తీసుకోవచ్చా? BDL కొంచెం పైకి వచ్చిన తర్వాత తీసుకోండి. అంటే టెక్నికల్గా బాగానే ఉంది, బట్ కొద్దిగా పైకి వస్తే మనకి బుల్లిష్ మూమెంటం స్టార్ట్ అవుతుందండి. 1075 కనుక బ్రేక్ అయింది అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది 1075 దగ్గర BDLకి. అది బ్రేక్ అయిన తర్వాత మీరు బై చేయండి, ఇప్పుడే వద్దండి. HDFC బ్యాంక్ ఫ్రెష్ బై ఫర్ లాంగ్ టర్మ్ అడుగుతున్నారు. HDFC బ్యాంక్ తీసుకోవచ్చు సార్. కరెంట్ ప్రైస్లో కూడా HDFC బ్యాంక్ని అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు అక్యుములేషన్ చేయొచ్చు అండి. 1682 మన క్లోజింగ్ మంచి ఏరియాలోనే క్లోజింగ్ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి పైకి వెళ్తుందండి. మనకి ప్రైస్ ప్యాటర్న్ పరంగా చూసుకున్నా కూడా టెక్నికల్గా చాలా బాగుందండి. ఇది అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఇది మీ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ ఉంచుకోండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ IRB ఇన్ఫ్రా సార్, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా లేదా వేరే ఏదైనా స్టాక్ సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా చాలామంది ఇన్ఫ్రా స్టాక్స్ మీద బుల్లిష్గా ఉన్నారండి రీసెంట్గా. ఎందుకంటే కొద్దిగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, ఇన్ఫ్రా పెరుగుతుందని అనుకున్నారు కానీ బట్ ఈసారి బడ్జెట్లో అంతా కేటాయించలేదు. దాంతో మనకి కొద్దిగా ఇన్ఫ్రా స్టాక్స్ కొంచెం వీక్ అయినాయండి వాస్తవంగా చెప్పాలంటే. నాట్ ఓన్లీ IRB, డిఫరెంట్ స్టాక్స్ కూడా. బట్ వీళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ అనే కాదు కానీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళ ఆర్డర్ బుక్ని బేస్ చేసుకుని మనం చూసుకోవాలి. అయితే ప్రస్తుతం IRB ఇన్ఫ్రా వచ్చేసి అంత బుల్లిష్గా కనిపించట్లేదండి. కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది, బేరిష్లో కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దీన్ని అవాయిడ్ చేయండి. అంటే ఈ ప్రైస్లో అవాయిడ్ చేయండి.
కొంచెం మనకి పెరిగిన తర్వాత అప్పుడు చూద్దాం, ఇప్పుడైతే వద్దండి, అవాయిడ్ చేద్దాం. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ కెనరా బ్యాంక్ కరెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కెనరా బ్యాంక్ కూడా మనం అక్యుములేషన్ చేసుకునేదేనండి. కొంచెం నెగిటివ్లోనే కనిపిస్తూ ఉన్నా కూడా అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో కరెంట్ ప్రైస్ అంటే ఇక్కడ నుంచి కాదు కానీ కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 83, 82 అంటే 83, 82 ఆ జోన్కి వచ్చిన తర్వాత అది మనకి సపోర్ట్ జోన్ అండి. ఆ జోన్ దగ్గర నుంచి మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయండి. కూడా లాంగ్ టర్మ్ ఉంచుకునే స్టాకేనండి, పెరుగుతుందండి. మీరు ఇది హోల్డ్ చేసుకుంటే మీకు 6 to 8 months తర్వాత చూసుకుంటే మంచి రిటర్న్స్లోనే ఉంటారు. సో అక్యుములేషన్ అయితే స్టార్ట్ చేయండి. సార్ ఇంకో న్యూస్ ఒకటి వింటున్నాం, భారతీయ ఎయిర్టెల్ టాటా గ్రూప్తో మెర్జింగ్ అని చెప్పి. సో దానివల్ల ఏమైనా షేర్స్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి, ఎందుకంటే రెండు పెద్ద గ్రూపులు కలుస్తున్నాయి ఇక్కడ. సో ఆబ్వియస్గా ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైనా కూడా అది ఊహాగానాలే అవుతాయి, మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్పుకోలేం కాబట్టి ప్రస్తుతం దాని గురించి ఏం వద్దులేండి. కాకపోతే అది మంచి అంటే వాస్తవంగా రెండు పెద్ద గ్రూపులు ఎప్పుడైనా కలిసినప్పుడు డెఫినెట్గా షేర్స్లో చేంజెస్ ఉంటాయి. అలానే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏమున్నాయో దాన్ని బేస్ చేసుకుని అది ఎంతవరకు పెరగడానికి స్కోప్ ఉంటుందనేది కూడా. అంటే ఇప్పుడు మనకి టెస్లా ఇండియా వస్తుందండి, మస్క్ గారి కంపెనీ టెస్లా ఇండియా వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్లు అనుకుందాం, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి. సో నెక్స్ట్ వారిదే ఇంకోటి ఉందండి, స్టార్లింక్ అని. సో స్టార్లింక్ కూడా మనకి మొబైల్ టెక్నాలజీదే. సో స్టార్లింక్ వచ్చే టైంకి మనకి ఇండియాలో కొంచెం పెద్ద ప్లేయర్స్ కనుక ఉంటే స్టార్లింక్ అనే దానికి గట్టి పోటీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. ఆల్రెడీ మనకి జియో ఉంది, అలాగే ఇప్పుడు ఎయిర్టెల్ అండ్ టాటా గ్రూప్ కూడా మెర్జేని అనుకోండి. సో ఇది కూడా చాలా పెద్ద గ్రూప్ అవుతుంది. సో మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే హెల్దీ కాంపిటీషన్ అండి, ఎందుకంటే కొత్త కంపెనీస్ మనకి మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే న్యూ టెక్నాలజీతో వస్తాయి. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మీరు గమనిస్తే ప్రీవియస్ డేస్లో మనకి ఒకప్పుడు అండి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నిమిషానికి 16 రూపాయలు టాటా సెల్లర్ మొదట్లో. అప్పుడు 16 రూపాయలు ఉండేది నిమిషానికి. ఇవాళ ఏమైందండి, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అన్ని ఫ్రీ అయిపోయి. అలాగే ఒకప్పుడు డేటా అనేది చాలా కాస్ట్లీ ఉండేది, ఇవాళ మంత్లీ అన్లిమిటెడ్ ప్యాకేజ్ పెట్టేశారు. మీరు డేటా ఎంతైనా వాడుకోండి, కాల్స్ ఎన్నైనా చేసుకోండి అని. అంటే దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. టెలికాం పరంగా ఇదేమైనా కొంత కొత్తగా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? అదేనండి, అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు స్టార్లింక్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొత్త ఎప్పుడు వచ్చినాయండి ఇవన్నీ. అంటే డేటా ఫ్రీ ఇవ్వటం కానీ లేకపోతే అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీ ఇవ్వటం కానీ ఎప్పుడు వచ్చినాయి, కొత్త ప్లేయర్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జియో రాకముందు మనకి డేటా కాస్ట్లీ, జియో వచ్చిన తర్వాత డేటా చీప్ అయింది. అలాగే అన్లిమిటెడ్ ఇవన్నీ కూడా ఏంటి, కొత్త ప్లేయర్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి కన్స్యూమర్కి అంటే ఎండ్ కన్స్యూమర్కి ఒక కొత్తది మనకి దొరుకుతుంది అనమాట, ఆపర్చునిటీ. అలాగే ఇప్పుడు స్టార్లింక్ కూడా ఇండియా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏదన్నా కొత్తది ఎండ్ కన్స్యూమర్కి లాభం చేకూర్చేది ఏదైనా రావచ్చు. సో ఇది ఒక మంచి శుభపరిణామమే. సో కొత్త ప్లేయర్ మార్కెట్లోకి రావడం, అలాగే రెండు పెద్ద కంపెనీలు మెర్జ్ అవ్వడం వల్ల, అంటే కొత్త ప్లేయర్ రాకుండా ఈ రెండు పెద్ద కంపెనీలు మెర్జ్ అయినాయి అంటే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే మొనోపలి అయిపోతుంది మళ్ళీ మార్కెట్. అలా కాకుండా కొత్త కంపెనీ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు మెర్జ్ అయ్యి వీళ్ళు కూడా కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి, అది కూడా మనకి ఎండ్ కన్స్యూమర్కి ఉపయోగపడుతుంది. సో దీన్ని ఒక పాజిటివ్ యాంగిల్లోనే మనం చూసుకోవచ్చండి. అలాగే షేర్స్ పరంగా కూడా ఇవి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పుకోలేము, ఇది ఇప్పుడు ఇదంతా కూడా ఊహాగానాలే వాస్తవం. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ పీసీబీఎల్ లాంగ్ టర్మ్ కోసం తీసుకొచ్చా అని చెప్పి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. 526లో ఉన్నాయి ఆల్రెడీ. 526లో ఉన్నాయండి, కొంచెం హై ప్రైస్లోనే తీసుకున్నారండి. దాదాపు హై ప్రైస్, కొద్దిగా కూడా కాదు, అరౌండ్ సెప్టెంబర్ ఆ టైంలో తీసుకుంటారు బహుశా. అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి, టెక్నికల్గా చాలా బాగుందండి, టెక్నికల్గా ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. అరౌండ్ 400 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు, యావరేజ్ కూడా చేయొచ్చు దీన్ని. 400 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి. అండ్ అలాగే ఎన్టీపీసీ గ్రీన్ సార్ 2 years కోసం హోల్డ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నాను సార్. ఎన్టీపీసీ గ్రీన్ మనకి ఐపీఓ తర్వాత బాగా పెరిగిందండి వాస్తవంగా. మనకి లిస్టింగ్ అయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ అయితే ఇచ్చింది. లిస్టింగ్ అయిన తర్వాత మనకి ఎన్టీపీసీ గ్రీన్ 50% రిటర్న్ ఇచ్చింది. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా మీకు పడిపోతూనే ఉందండి, ప్రాఫిట్ బుకింగ్ పడిపోతూనే ఉంది. వాళ్ళ గైడెన్స్ కూడా అంత క్లియర్గా లేదంటే కమింగ్ డేస్లో ఏం చేస్తాం ఏంటి అనేది కూడా అంత క్లియర్గా లేదు. ఇప్పుడు దాదాపుగా 98కి వచ్చేసిందండి. అయితే వీళ్ళది కూడా న్యూస్ వచ్చింది ఏంటి అంటే మధ్యప్రదేశ్లో $23 billion రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ అవన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో వీళ్ళు ఎంఓయూ కూడా చేసుకున్నారు మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో. ఎనీవే, బట్ ప్రస్తుతం టెక్నికల్గా చూసుకుంటే మాత్రం ఇది అవాయిడ్ చేసే స్టాకేనండి. ఇప్పుడైతే ప్రస్తుతం బై చేయొద్దు.
సో న్యూ ప్లేయర్స్ ఎవరైతే ఉంటాయి అంటే కొత్తగా దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ అలాగే సైమన్స్ లాంగ్ టర్మ్ కోసం ప్రెసెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నా సార్. ఇది కూడా కరెంట్ ప్రైస్ వద్దండి, కొంచెం అవాయిడ్ చేద్దాం. ఇంకా బేరిష్నెస్ పోలేదు దీంట్లో, ఇంకా డౌన్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. దానికి తోడు రీసెంట్ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేకపోయింది కాబట్టి ఇంకా కిందకు వస్తుందండి. ఇప్పుడే వద్దండి, అవాయిడ్ చేద్దాం. ఓకే, కేన్స్ టెక్నాలజీ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఏదైనా ఓకే అని చెప్పి అంటున్నా సార్. ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా కేన్స్ టెక్నాలజీ? లాంగర్ షార్ట్ ఏదైనా పర్లేదు అంటున్నారా? యా సార్. కరెంట్ ప్రైస్ వద్దండి, ఇంకొంచెం పెరిగిన తర్వాత తీసుకుంటే బెటర్. 4600 మేజర్ రెసిస్టెన్స్ అండి దీనికి. 4272లో మనకి మొన్న క్లోజింగ్ అయింది, క్లోజింగ్ కూడా వీక్ క్లోజింగ్ అయిందండి. సో 4600 దాటిన తర్వాతే దీంట్లో షార్ట్ అయినా లాంగ్ టర్మ్ అయినా ప్లాన్ చేసుకోండి. అప్పుడు దాకా అయితే వద్దు, ఎందుకంటే కరెంట్ ప్రైస్ చూసుకుంటా ఉంటే ఇది కన్సాలిడేషన్ అండ్ బేరిష్ లాగానే కనిపిస్తుంది, ఇంకా పెరిగే సూచనలు అయితే కనిపించట్లేదు. కాబట్టి కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. మనకి రిజల్ట్స్ కూడా అంత బాగాలేదు, గైడెన్స్ కూడా అంత బాగాలేదు ఇది. సో కొంచెం అవాయిడ్ చేద్దామండి. రైట్ సార్, ఇవాళ మాట్లాడుకున్న స్టాక్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది వాటి ఐ న్యూస్ మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.